అధ్యక్ష, ఇందాక సభ్యులు మాట్లాడుతూ దయచేసి నా మాట వినండి. మాట్లాడిస్తాను. అరే మాట్లాడిస్తానండి. మాట్లాడుతురు మినిస్టర్ అయిన తర్వాత మాట్లాడుతురు. మంత్రి గారు అయిన తర్వాత నీకు ఇస్తానయ్యా. అధ్యక్ష, ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. అతను ఎవరి గురించి మాట్లాడారు ఏంటనే దానిని విజ్ఞప్తి వదిలేస్తున్నాను. కానీ ఇలాగ డబ్బులు చేరుతున్నాయి, ముడుపులు చేరుతున్నాయని చెప్పి ఏది పడితే అది సభ్యులు మాట్లాడే పరిస్థితి కాదు. నిజంగా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమనండి. అంతే తప్పించి లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేసేసి సభను పక్కదో పట్టించాలనుకోవడం కూడా తప్పు అధ్యక్ష. అధ్యక్ష, అలాంటివి మాట్లాడాలనుకుంటే మేము ఆధారాలతో మాట్లాడాల్సినవి చాలా ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఎందుకు లెటర్లు ఆపేరు అలాంటివి మాట్లాడాలనుకుంటే ఆధారాలతో మేము మాట్లాడతాం. ఈరోజు దళితులు అధ్యక్ష, తమరు మేము అందరం ఇక్కడ దళితులుగా ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కును బట్టి ఈరోజు ఇక్కడ అందరం కూర్చున్నాం. అదే దళితుడిని చంపి ఈరోజు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఇదే సభలో కూర్చుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. శిరోమణనం చేసిన వాళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. ఒక దళితుడు అయి ఉండి ఆ రకంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయి చూపించమనండి. చూపిస్తే కనుక మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాము. అంతేగాని దాన్ని విత్డ్రా చేసుకోమనండి అధ్యక్ష. వర్డ్స్ విత్డ్రా చేసుకోమనండి. ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ పడితే మాట్లాడకూడదు అధ్యక్ష. ఇది పెద్దల సభ, దీనికంటూ ఒక శానిటీ ఉంటుంది. రికార్డు వెనక్కి తీసుకోమనండి. వర్డ్స్ వెనక్కి తీసుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడాలని మేము సమాధానం చెప్తాం. సమాధానం చెప్పేదానికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. ఇది నా అప్పీల్. ఇది కూర్చోండి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి ప్లీజ్. ఓన్లీ 2 minutes ఉంది మీకు. 2 minutes లో క్లోజ్ చేయండి. కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 నుండి మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస. ఇజ్రాయెల్ ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి ఎంత టైం ఇచ్చినారో అతను సెకండ్ స్పీకర్, ఫస్ట్ స్పీకర్ భరత్ గారికి ఇచ్చారు. ఆయన టైం కానీ మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అతనికి ఆ సభ్యునికి ఇంకా ఎక్కువ టైం ఇస్తారు. మీరు అదే చూడండి కావాలంటే సార్ చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేయండి సార్. చెక్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. 2024 మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి అధ్యక్ష. జూన్ 2024 ఆగస్టు 2025 మధ్య కోర్టులు మరియు పోలీసులు మహిళలు మరియు పిల్లలపై అత్యాచారాల హింస కేసుల్లో 300 పైగా కేసులు నమోదు, తీర్పులు వెలువడ్డాయి అధ్యక్ష. డోర్ డెలివరీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు వారి డ్రైవర్ ని చంపేసి చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్తారు అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు పేకాటి కప్పుల మీద పెట్టాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. స్వయంగా ఎమ్మెల్యేలే మా మాజీ మంత్రుల మీద కిరాయి రౌడీల చేత పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేస్తే కేసులు లేవు అధ్యక్ష. కానీ తిరిగి మా మంత్రుల మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, రాజధాని సెంటర్ లో విజయవాడలో నడి రోడ్డు మీద రౌడీ చీటలు చనిపోతే 2000 మంది రౌడీ చీటల గంజాయి హల్చల్ చేస్తే సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని స్థాపించినటువంటి టీడీపీ పార్టీ. మీరు కూర్చోవాలి. మినిస్టర్ గారు రిప్లై ఇవ్వండి. మినిస్టర్ గారు మీరు రిప్లై ఏంటంటే మీరు లేరు అక్కడ ఆపితే కదా సార్. నేను పెద్ద ఆయన నించొని మాట్లాడుతుంటే ఎలా ఆపేస్తాం సార్? అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల మీద షార్ట్ నోట్స్ లేదండి. క్లోజ్ లేదండి. ఎదురుగా అనుకున్నాం. అటు పక్క ఎదురు అనుకున్నాం. రిప్లై చేయండి అమ్మా. మీరు దళిత మహిళ లేదా ఓసీ మహిళ
మీరు చెప్తారా రిప్లై? మేడం రిప్లై చెప్తారు లేదా? నేను చెప్తాను సార్, నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. అంటే అమ్మాయి కదా, మహిళ కదా, ఒక నిమిషం రిప్లై చెప్పండి. పోలేమ్మా. మీరు రిప్లై చెప్పాలి. నా మీరు రిప్లై చెప్పండి. మేడం రాంగ్, ఇది రాంగ్ రైట్ అనేది మీరు మాట్లాడకూడదు. నా కూర్చోండి. ఇది అబ్జెక్షనబుల్ అండి. మాటి మాటికి నా ఇది మాటి మాటికి దళితులు ఈ సభలో సభ్యులందరూ సమానమే. దళితులకి ఒకే హక్కు ఉంటుంది, అగ్రవర్ణాలకి ఒకటే హక్కు ఉంటుంది. ఇవ్వనండి, నేను ఇవ్వనండి. అధ్యక్ష ఇప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి రమణ గారు. చెప్తాను అధ్యక్ష, అంటే అబ్జెక్షనబుల్ వర్డ్స్ అని అన్నారు. కానీ ఒకటి ఏంటంటే అధ్యక్ష, వచ్చారు లా అండ్ ఆర్డర్ డిస్కషన్ గురించి అడిగారు, దానికి మేము సిద్ధమని చెప్పాం, ప్రిపేర్ అయి ఉన్నాం. సభ్యులు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానం మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు. సార్ కూటమి తరఫున ఇద్దరు మాట్లాడారు, వాళ్ళ తరఫున ఇద్దరు మాట్లాడారు, రిప్లై అనుకున్నాం. బాబు కూర్చోవయ్యా, నువ్వు ఒరిజినల్ జనసేనలో ఉన్నావు. కూర్చో 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 కూర్చో. నాకు తెలుసు నువ్వు వైసీపీ. సరే కాను కూర్చో రమణ బాబు, కూర్చో రమణ కూర్చో. సరే రేపు బీఎస్సీలో మాట్లాడుకుందాం. చెప్పమ్మా. కూర్చో స్వామి. రమణ కూర్చో. ఇవ్వనండి మంత్రి గారు, మీరు రిప్లై ఇవ్వకపోతే సభను వాయిదా వేస్తాను. సార్ అధ్యక్ష, అమ్మా దయచేసి ప్లీజ్ నేను మాట్లాడతాను. దయచేసి మీకు సమయం వలేనందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నా. మీ తరపున కూడా నేనే మాట్లాడతా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. ఒక లా అండ్ ఆర్డర్ విషయం గురించి ప్లీజ్ అమ్మా. రమణ గారు, మీకు అనుమతి లేదు, కూర్చోండి. మీకు అనుమతి లేదు, కూర్చోండి. కూర్చో. రిప్లై ఉండమ్మా. రిప్లై ఉండమ్మా. అధ్యక్ష ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి షార్ట్ డిస్కషన్ అడిగింది కూడా అందరూ కలిపి బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అన్నా ప్లీజ్ నా మాట ప్లీజ్ అన్నా. బీఎస్సీలో నిర్ణయం తీసుకుని ఆ సభ్యులు